అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీరేఖ టాక్స్. ఈ వీడియోలో నేను ప్రాన్స్ బిర్యానీ రెసిపీ షేర్ చేస్తున్నాను. రెస్టారెంట్ స్టైల్లో సూపర్ టేస్టీగా మన ఇంట్లోనే ఏ విధంగా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. 3/4 kg ప్రాన్స్ ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ హోల్ గరం మసాలా పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, చిన్న కప్పు పెరుగు, అంటే 3-4 టేబుల్ స్పూన్ల పెరుగు అనమాట. కొంచెం పుదీనా కొత్తిమీర తరుగు, కొంచెం నిమ్మరసం వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసి అరగంట సేపు రెస్ట్ ఇవ్వాలి. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ప్రాన్స్కి ఫ్లేవర్స్ బాగా పట్టుకుంటాయి. ఇంకా నెక్స్ట్ ఒక గిన్నెలోని 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను, అంటే 1/2 kg బియ్యం అనమాట. నేను సోనా మసూరి రైసే వాడాను, మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ రైస్ కడిగేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకొని 1/2 అవర్ పాటు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి, లేదా మొత్తం నెయ్యి వేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు రోస్టెడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోవాలి. దాని గురించి 2 మీడియం సైజ్ ఆనియన్స్ పొడవుగా తరుక్కునివి వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ సేమ్ కడాయిలోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొన్ని జీడిపప్పులు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ సేమ్ కడాయిలోనే పొడవుగా తరిగి పెట్టుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకొని కొంచెం ఉప్పు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే పచ్చదనం పోయి బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని వేసుకోవాలి. వేసేసుకొని బాగా కలిపేసుకొని అందులో ఉన్న పచ్చితనం పోయే వరకు కలుపుకొని 2 నిమిషాల పాటు మూత పెట్టేసి 4-5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. నెక్స్ట్ కుక్కర్లోని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని హోల్ గరం మసాలా అంతా వేసుకోవాలి. మీరు కుక్కర్లో కాకుండా గిన్నెలో అయినా చేసుకోవచ్చు, కాకపోతే మళ్ళా వాటర్ అంతా స్ట్రెయిన్ చేయాలి కదా ఉడికిపోయిన తర్వాత, అదంతా పెద్ద ప్రాసెస్, అందుకని నేను ఈ విధంగా చేస్తున్నాను. నెక్స్ట్ మనం నానబెట్టుకున్న రైస్ వేసేసుకొని 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేస్తాం కదా, కాకపోతే ఇక్కడ ఆల్రెడీ నానిపోయిన రైస్ కాబట్టి 3 గ్లాస్ వాటరే వేయాలి. ఎందుకంటే కుక్కర్లో ఉడికిస్తున్నాం కాబట్టి. గిన్నెలో ఉడికించుకునే పని అయితే 4 గ్లాస్ వాటర్ వేసుకోవచ్చు. 80-90% ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి వాటర్ని తీసేయాలి స్ట్రైనర్తో. కొంచెం రుచికి తగినంత ఉప్పు వేసేసుకొని మూత పెట్టేసుకొని 1 విజిల్ వచ్చే వరకే ఉడికించుకొని ఆపేసి పక్కన పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో కర్రీని కలుపుకుంటూ అడిగంటుకోకుండా చూసుకోవాలి. ఉడికిందా లేదో చెక్ చేసుకొని ఉప్పు కారాలు సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ కుక్కర్ మూత తీసి ఒకసారి చెక్ చేసుకుందాం. ఈ రైస్ అనేది పొడి పొడిగా వచ్చింది, చూడండి ఎంత బాగా వచ్చిందో. సో ఇప్పుడు ఈ రైస్ని షిఫ్ట్ చేసుకోవాలి. మూకుడులో ఉన్న కర్రీ పైన ఈ విధంగా లేయర్స్ లాగా వేసేసుకొని దానిపైన రోస్టెడ్ ఆనియన్స్ కూడా వేసుకొని జీడిపప్పు అవన్నీ వేసేసుకొని మూత పెట్టేసి 3-4 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి. అంటే కుక్కర్లో ఉడికించుకున్న రైస్ 90% ఉడకాలి. అలానే ఉడికింది. ఉడికాక స్టవ్ ఆపేసి ఇలా బరువు ఏదైనా పెట్టేసి 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో, పొడి పొడిగా వచ్చింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మరి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది మీ ఫీడ్బ్యాక్ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి మర్చిపోకుండా. ఇలా డైరెక్ట్గా తినేయచ్చండి, కర్రీ అవసరం లేదు, కచంబర కూడా అవసరం లేదు, అంత టేస్టీగా ఉంది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ బంధువులకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ అప్డేషన్స్ నోటిఫికేషన్స్ గురించి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.